హెచ్ఎండిఏ మాజీ డైరెక్టర్ శివబాలకృష్ణను ఏసీబీ అధికారులు తెల్లవారుజామున 3 గంటలకు అరెస్ట్ చేశారు. బాలకృష్ణ ఇంట్లో 24 గంటల పాటు సోదాలు కొనసాగించారు. సోదాల్లో కోట్ల రూపాయల విలువ చేసే 73 వాచీలు, 50 లక్షల నగదుతో పాటు కోట్ల రూపాయల విలువ చేసే వ్యవసాయ భూమి పత్రాలు స్వాధీనం చేసుకున్నారు. ఈరోజు కోర్టులో హాజరుపరిచే అవకాశం ఉంది. ఏసీబీ జాయింట్ డైరెక్టర్ సుధీంద్ర శివబాలకృష్ణ ఇంట్లో సోదాలు చేశారు. ఆయన గతంలో హెచ్ఎండిఏ మాజీ ప్లానింగ్ డైరెక్టర్, ప్రస్తుతం మెట్రో రైల్ ప్లానింగ్ ఆఫీసర్, రెరా సెక్రటరీగా పనిచేస్తున్నారు. ఆదాయానికి మించిన ఆస్తులు ఉన్నట్లుగా గుర్తించామని సమీప బంధువులు, ఆయన స్నేహితులు, కొలీగ్స్ ఇళ్లలో 17 ప్రదేశాల్లో సోదాలు జరిగాయని, ఆయన ఇంట్లో 84,60,000 నగదు, 2 కేజీల బంగారం, 5.5 కేజీల వెండి, 32 లక్షల విలువ చేసే వాచ్లు, 3 విల్లాలు, 3 ఫ్లాట్స్, 90 ఎకరాల భూమి గుర్తించామని, భూమి ఆయన పేరుతో పాటు బినామీల పేరుపై ఉన్నట్లుగా గుర్తించామని, మార్కెట్ వాల్యూ ప్రకారం భూముల విలువ 60 కోట్లు ఉంటుందని, మొత్తం ప్రాపర్టీ వాల్యూ 75 కోట్లు మార్కెట్ విలువ ఉంటుందని చెప్పారు. ఈ సోదాలు ఇంకా 4 చోట్ల కొనసాగుతున్నాయి. శివబాలకృష్ణపై కేసు నమోదు చేసి రేపు న్యాయస్థానం ముందు హాజరుపరిచిన తర్వాత కస్టడీకి తీసుకుంటామని, కొన్ని విషయాలు ఆయన చెప్పలేదని, మా విచారణకు సహకరించలేదని, కస్టడీకి తీసుకుంటే మరిన్ని విషయాలు తెలిసే అవకాశం ఉందని ఏసీబీ అధికారులు తెలియజేశారు.